యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రోతలకు స్వాగతం. ఈ వేద పాఠశాల కార్యక్రమాలను ఇటీవలనే మీరు తెలుసుకుంటున్నట్లయితే ప్రస్తుతం ప్రసారమవుతున్న కావ్య గ్రంథ ధ్యానాల్లో పాలు పొందండి. ఈ విధంగా భవిష్యత్తులో కొంతకాలం వరకు ప్రసారం కానున్న 5 ప్రారంభ గ్రంథాలు, ఇతర గ్రంథాల పరిశీలనలో పాలు పొందడానికి, యావత్ బైబిల్ పరిజ్ఞానాన్ని మీరు పొందుకోవడానికి మీకు సహాయకరంగా ఉంటుంది. భాషకు కావ్యము హృదయంగా ఉన్నట్టే కావ్య భావము ద్వారా లేక కావ్య గ్రంథాల ద్వారా దేవుడి మానవ హృదయాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా యోబు గ్రంథం గాయపడిన హృదయాలకు, కీర్తనల గ్రంథం దేవునిని ఆరాధించే హృదయాలకు, సామెతల గ్రంథం దైనందిన జీవిత వ్యవహారాలకు సందేశాత్మకమై ఉన్నాయి. అన్ని విధాలైన సంబంధ బాంధవ్యాలకు, ఆయా జీవిత అనుభవాల్లోనూ సామెతల గ్రంథం నుండి ప్రయోగాత్మకమైన, ఆచరణయోగ్యమైన జ్ఞానం మనకు దొరుకుతుంది. ఆంతర్య పురుషుడు లేక ఆత్మ అనే అంశానికి సూచనయుంటున్న హృదయాన్ని గూర్చి 70 సార్లు సామెతల గ్రంథం ఉదాహరిస్తుంది. తరచుగా మనిషి హృదయాన్ని సంబోధించి మాట్లాడే సామెతల గ్రంథం కావ్య గ్రంథాల్లో చేర్చబడింది. ఇక సందేహాలకు గురి అవుతూ ఉంటే హృదయాలకు ప్రసంగి గ్రంథం మంచి సందేశమయుంది. ఏదో కొద్ది విశ్వాసము, సగము నమ్మికగల కంటే యథార్థమైన సందేహము గొప్ప విశ్వాసానికి దగ్గరగా ఉంటుంది. నిజానికి ఆయా సంగతులను విచారణ చేస్తూ, ప్రశ్నిస్తూ, వాస్తవాలను వెతుకుతూ ఉండడం అవిశ్వాసము లేక సందేహము కాజాలదు. అయితే ఇట్టి స్థితిలోనే నిజమైన విశ్వాసము వ్యక్తీకరించబడుతూ ఉంది. ఇక ప్రేమను వృద్ధి చేయడాన్ని గూర్చి పరమగీతము దేవుని ప్రజలకు మంచి సందేశమయుంది. సొలొమోను 1005 గీతాలు రచించాడని మనం వింటున్నాం. అయితే అట్టివాటిలో పరమగీతము ఒకానొకటి మాత్రమే. 5 కావ్య గ్రంథాలకు పరమగీతము ఒక ఆభరణం లాంటిది. ప్రేమ అనేది ఒక గొప్ప అంశమయుంది. ప్రేమయాత్రలోనున్న ఒక నూతన జంట సంభాషణ దీనిలో వినబడుతుంది. సామాన్యంగా ఇశ్రాయేలు యవనస్తులకు 30 సంవత్సరాలు వయసొచ్చే వరకు ఇట్టి గ్రంథ సందేశము చదవడం నిషేధం. నిజానికిట్టి అంశానికి బైబిల్ అంతటి గొప్ప గ్రంథములో చోటెలా ఇవ్వబడింది అని ఎవరికైనా అనిపించిందా? అంటే దీనికి మొదటి సమాధానము శారీరక సంబంధం లేక స్త్రీ పురుష సంబంధములోని పవిత్రతను ఈ పుస్తకం మనకు వివరిస్తుంది. ఆదికాండములో తాను సృజించిన ప్రతి అంశానికి వెనుక దేవుడు దానిని మంచిగా చూచాడు అనే వివరణ ఇవ్వబడుతూ ఉంది. పురుషుడి సృష్టి తర్వాత మాత్రం ఇతడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చూస్తాం. పురుషుడి ఒంటరితనం తీసివేయడానికి దేవుడు స్త్రీని చేసి వారిని శారీరకంగా జతపరిచాడు. అప్పుడది దేవునికి చాలా మంచిదిగా కనబడింది. ఈ వాక్య వెలుగులో దేవుని ప్రజలు శరీర సంబంధం ఎడల ఎట్టి వైఖరిని కలిగి ఉండవలసి ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఈ శారీరక సంబంధం లేక లైంగిక ప్రక్రియ పట్ల మొదటిగా మంచి ఉద్దేశాన్ని, అవగాహనల్ని మనం కలిగి ఉండాలి. దైవ కోణము నుండి చూచినప్పుడు ఇది ఎంతో ప్రీతిపాత్రమైనది. స్త్రీ పురుషులంతా ఇష్టపడదగినది. దీని గూర్చిన అవగాహన యవనస్తులలో సరైన విధంగా ఏర్పడినప్పుడు వివాహ సమయం వరకు తమ పవిత్రతను, కన్యత్వాన్ని యువతీ యువకులు ఎంతమాత్రమూ పోగొట్టుకోరు. మనలో ఎవరికైనా 3 కూతుర్లు, 2 కొడుకులు లేక ఏదైనా సంఖ్యలో పిల్లలు ఉండొచ్చు. వారందర్నీ తమ వివాహ సమయం వరకు పవిత్రులుగా ఉంచడం తల్లిదండ్రులకెలా సాధ్యమూ కాగలదు? శరీర సంబంధం పట్ల అసహ్యకరమైన అభిప్రాయాలు నూరిపోయడం ద్వారానా, లేక ఈ అంశంపై వారికి తప్పుడు సమాచారం అందించడం ద్వారానా? అలా చేస్తే దేవుని వాక్య సత్యాలకు విరుద్ధంగా అబద్ధ ప్రచారము జరుగుతుంది. దేవుని వాక్యము ఈ అంశాల్ని మంచిదని చెబుతుంది. ఈ లోకము దీనిని గూర్చి చెడుగా మాట్లాడుతుంది.
యవనస్థులకు దీని ఎడల సదాభిప్రాయము లేనప్పుడు వారు భయస్థులుగా అసమర్థులుగా మారిపోయి వైవాహిక జీవితములోని సంతోషాన్ని పవిత్రతను తెలుసుకోలేక అనుభవించలేకయే మిగిలిపోతారు. పరమగీతము ఈ అంశం పట్ల యవనస్థులకు సరైన ఉద్దేశాన్ని, మంచి అవగాహనను కలిగించడానికి, వైవాహిక శరీర సంబంధమైన జీవితాల పట్ల పవిత్రతను నేర్పించడానికి వ్రాయబడిన మంచి ప్రేమ సందేశమయ్యుంది. ఇక్కడ యవనస్థులకొక ముఖ్య గమనిక: శారీరక సంబంధమనేది వివాహ పరిధి లోపలే తప్ప వివాహానికి వేరుగా చర్చించేది, వినియోగించబడేది కానే కాదు. ఇక పరమగీతము బైబిల్లో వ్రాయబడడంలోని మరొక గొప్ప ఉద్దేశ్యమేమిటంటే, దేవునికి, దేవుని ప్రజలకు మధ్య ఉండవలసిన ప్రేమ బాంధవ్యం తెలియపరచబడడం కోసమే ఉపమానార్థముగా వ్రాయబడింది అని గమనించాలి. తన ప్రజల ఎడలనైన దేవుని సంకల్పం, వారిని తన కొరకు ప్రత్యేకపరుచుకొనడం మొదలైన సత్యాలు ప్రవచన గ్రంథాల్లో మనం నేర్చుకుంటాం. భార్య భర్తకు మధ్య నుండే అన్యోన్యత వంటిది దేవునికి తన ప్రజలకు మధ్య ఉండవలసినదని పరమగీతము తెలియజేస్తూ ఉంది. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమించాలనేది ధర్మశాస్త్రము నుండి ఉన్న ఆజ్ఞ. గనుక దేవునికి, దేవుని ప్రజలకు మధ్య ఉండవలసిన సంబంధం స్త్రీ పురుషుల వివాహ జీవిత ప్రేమకు మించినదై ఉండాలి. మన వ్యక్తిగత వైవాహిక సంబంధ బాంధవ్యాలకు, ప్రేమకు మించినదై ఉండాలి. దేవుని తోడి మన సంబంధం. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్న ప్రకారంగా నీవు ఆయన ప్రేమను గ్రహించి ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలి. అక్షరాల ఆచరణాత్మకంగా, వాస్తవంగా నీ జీవితములో దేవునితో వ్యక్తిగత ప్రేమ అనుభవాన్ని కలిగి ఉండాలి. పాత నిబంధన గ్రంథమంతా దేవునితో ఆయన ప్రజలు కలిగి ఉండవలసిన ప్రేమ బాంధవ్యాల్ని తెలియజేస్తుంది. క్రొత్త నిబంధనలో కూడా ఇదే సత్యము ప్రత్యక్షపరచబడింది. క్రీస్తుకు ఆయన విశ్వాసులకు మధ్య ఉండే ప్రేమ పరమగీతములోని ప్రేమ అన్యోన్యత వంటిదే. క్రొత్త నిబంధన సంఘం వధువుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వరుడుగా ప్రత్యక్షపరచబడ్డారు. బాప్తిసమిచ్చు యోహాను యేసును గూర్చి సాక్ష్యమిస్తూ అనేకులను ఆయన వైపు త్రిప్పి ఉన్నప్పుడు యోహాను శిష్యులు వచ్చి అందరూ ఆయన యొద్దకు వెళ్ళుచున్నారని చెప్పినప్పుడు యోహాను యేసును పెండ్లి కుమారుడని, అతడైతే పెండ్లి కుమారుడి స్నేహితుడని వారికి తెలియజేశాడు. పరమగీతములో వర్ణించబడిన విధంగా క్రొత్త నిబంధన కూడా ఇదే సత్యాన్ని వ్యక్తీకరించింది. వధూవరుల మధ్య నుండే ప్రేమను ఉపమానార్థంగా తెలియజేస్తుంది. క్రీస్తుకు ఆయన సంఘానికి మధ్య ఉండవలసిన వాస్తవమైన ప్రేమను పరమగీతము మనకు బోధిస్తుంది. ఆధ్యాత్మికంగా పెండ్లి కుమారునిగా పోల్చబడిన మన ప్రభువైన యేసు క్రీస్తును వధువు సంఘములోని ఒక అవయవము అయిన నీవు ఏ విధంగా ప్రేమిస్తున్నావు? వాస్తవమైన ప్రేమను కనుపరచగలుగుచున్నావా? ప్రభువు మనలందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకానంతటినీ, లోక నివాసులందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు. గనుక నీ దేవుడైన ప్రభువును రక్షకుడని నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించాలి అని ధర్మశాస్త్రములోని ప్రధానాజ్ఞగా విశ్వాసులమైన మనకు ఇవ్వబడింది. గనుక దేవునితో నీ వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి దేవుని వాక్య వెలుగులో పరిశీలించుకొనుమని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. పరమగీతము విశ్వాసులమైన మనలందరినీ ప్రశ్నిస్తూ ఉంది. తమ సమస్తమంతటితో తమ ప్రభువును ప్రేమించాలనే పాత నిబంధన ఆజ్ఞ క్రొత్త నిబంధనలో కూడా కొనసాగుతూ ఉంది. నేనెట్లు యేసును ప్రేమించాను అనే పాట మనం పాడుతూ ఉంటాం. ప్రియ సోదరుడా, సోదరి, నీవు వ్యక్తిగతంగా యేసును ప్రేమిస్తున్నావా? క్రీస్తు యేసుతోటి ప్రేమలో నీవు కొనసాగుచున్నావా? యేసును ప్రేమించుట నీకు సాధ్యంగా ఉందా? లేదా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని నీవు తెలుసుకోవాలి. ఇట్టి ప్రశ్నకు
ఒకరు ఈ విధంగా చెప్పారు. బైబిలు తెలియజేస్తున్న రీతిగా యేసు నన్ను ప్రేమిస్తున్నాడని నమ్ముచున్నాను అని తెలియజేశారు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని నీవు తెలుసుకొని ఉన్నట్లయితే ఆ విధంగా తెలుసుకున్న సత్యాన్ని అన్వయించుకోవడంలో ఎంతవరకు ప్రతిస్పందించావు? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని బైబిల్ చెప్పిన దానిని బట్టి నీవు తెలుసుకున్నావు. పరమగీతము నుండి మనము అన్వయించుకోదగిన సత్యము కూడా యేసు ప్రేమయే. నీకు నీ ప్రభువుకు మధ్య నుండిన ప్రేమను చిత్రీకరించేది పరమగీత సారాంశమే. ఈ గ్రంథములో నుండి మన వ్యక్తిగత ధ్యానము కొరకు కొన్ని అంశాల్ని మనము పరిశీలిద్దాం. మొదటి అన్వయము, పెండ్లి కుమార్తెను మొదటిగా పెండ్లి కుమారుడు తన అంతఃపురములోనికి తరువాత విందుశాలకు తోడుకొని రావడం మనం చూస్తాం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఈ వాక్యము క్రీస్తుతోటి విశ్వాసి సాన్నిహిత్యాన్ని, సాహచర్యాన్ని తెలియజేస్తుంది. కొండమీద ప్రసంగములో ప్రభు బోధించిన కొన్ని వెలలేని ప్రయోగాత్మక సత్యాల్ని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తుతోడి సన్నిహిత సంబంధం అనగానే బాహ్య సంబంధంగాను ఏదో పైకి కనిపించే మత సంబంధమైన క్రియలతో కూడినది కాదు. మిట్ట మధ్యాహ్నపు వేళ వీధి మూలలో నిలవబడి ఇతరులు వినేలాగా గట్టిగా ప్రార్థించడమూ కాదు. ఇలా చేస్తే అంతటితో నీవు భక్తిపరుడువని తెలిసేది నిశ్చయమైతే, అదీ కాక నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసి ప్రార్థిస్తే రహస్యమందున నీ తండ్రి బహిరంగంగా నీకు ప్రతిఫలమిస్తాడు. ఇదే సత్యాన్ని ప్రభు ఆ భాగములో ఒకటి కంటే ఎక్కువసార్లు చెప్పారు. నీ హృదయమే రహస్య మందిరంగా మలినములేని మృదువైన పాన్పుగా ప్రభువుకు సమర్పించబడాలని ఒకానొక భక్తుడు భక్తి పారవశ్యముతో పాడాడు. ఇదే ప్రభు తోడి అతడి సన్నిహిత సంబంధ అనుభవం. ఇక నీవు దేవుణ్ణి ఆరాధించి ఆయనను బహిరంగంగా ఒప్పుకునే విశ్వాస అనుభవమే విందుశాల అనుభవం. పరమగీతములోని రాజు పెండ్లి కుమార్తెను అంతఃపురానికి తీసుకుని వెళ్ళి అక్కడి నుండి విందుశాలకు తోడ్కొని పోతాడు. అయితే మన వ్యక్తిగత అన్వయములో రాజైన క్రీస్తు ప్రేమకు ప్రతిస్పందించిన మనము మన హృదయాల్లో ఆయనను చేర్చుకొని హృదయ అంతరంగంలో నుండి ఆయనను ఎడతెగక ఆరాధిస్తూ విశ్వసించే అనుభవం మనదై ఉండాలి. విందుశాల అనగా అనేక విశ్వాసులతో కూడిన సంఘ సహవాసానికి గుర్తుగా ఉంది. అంతఃపురమంటే వ్యక్తిగతంగా హృదయములో ప్రభువుతో కలిగి ఉండే సంబంధం. ఈ విధంగా ఉదయకాలము 5 గంటలకు నిద్ర లేచినప్పుడు నీవు తప్ప మరెవరూ ఉండరు. ఆ సమయంలో నీవు ప్రభువుతో సంబంధం కలిగి ఉండొచ్చు. ఇక పుస్తకములోని మరొక అన్వయాన్ని చూద్దాం. ఈ గ్రంథములో ప్రేమికుల మధ్య తరచుగా వారి సంభాషణలో, వారి సన్నిహిత సంబంధములో, వారి సహవాసములో ఏర్పడిన అవంతరాలు, ఎదురైన ఆటంకాలు పరిశీలిస్తే అవన్నీ వరుడి ద్వారా కలుగలేదుగాని ఆమె ద్వారానే కలిగాయి. ఈ విధంగా క్రీస్తుతోటి నమ్మకమైన సహవాసము నిమిత్తమై సువార్తల్లోని ఒకానొక వాక్య భాగము మనలను ఈ విధంగా హెచ్చరిస్తుంది. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంతమాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినేడల మనము అన్యోన్య సహవాసము గలవారమయుందుము. ఒకసారి యేసుప్రభు సహవాసములో చేర్చబడిన విశ్వాసులు ఆయనతోటి తమ సంబంధం ఎడతెగక కొనసాగించాలనే కోరుకుంటారు. కాని తెంపివేయబడాలని కోరుకొనం. కాని తెగిపోవడమనేది తరచుగా జరగొచ్చు. అయితే ఎప్పుడు తెగిపోయినా గాని మన ద్వారానే అలా జరుగుతుంది అని గ్రహించాలి. దేవుడెన్నడూ తనకు తాను నీ వైపు నుండి వెనక్కు వెళ్ళిపోడు. నీవే ఆయన నుండి ఏదో విధంగా అటూ ఇటూ మళ్లించబడతావు. పరమగీతము 2వ అధ్యాయము 9వ వచనములో
ప్రభు యొక్క స్థితి ఈ విధంగా ఉంది. నా ప్రియుడు ఇరివలేనున్నాడు, లేడి పిల్లవలేనున్నాడు. అదిగో మన గోడకు వెలిగా అతడు నిల్చుచున్నాడు, కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కంతగుండా తొంగిచూచుచున్నాడు. పరమగీతము 2వ అధ్యాయము 13-14 వచనాల్లో అట్టి స్థితిలో నుండే ఆయన తన విశ్వాసిని పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియురాలా, సుందరవతి, లెమ్ము, రమ్ము, బండసందులలో ఎగురు నా పావురమా, పేటు బేటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. ఇట్టి ప్రభు పిలుపుకు విశ్వాసి ఈ విధంగా ప్రతిస్పందించవలసి ఉంది. 5వ అధ్యాయము 2, 4, 5, 6 వచనాలు చూద్దాం. నేను నిద్రించితేనే గాని నా మనసు మేల్కొని ఉన్నది. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచితిని, నా చేతుల నుండియు నా వ్రేళ్ల నుండియు జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయెను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేనతని వెదికినను అతడు కనబడకపోయెను. నేను పిలిచినను అతడు పలుకలేదు. ఈ వాక్య భాగము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20 వచనములో, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనను నాతో కూడా అతడును భోజనము చేయుదుము అనే వాక్య భాగానికి సరిపోతుంది. విశ్వాసికి క్రీస్తుకు మధ్య ఉండే వ్యక్తిగత సంబంధాన్ని ఈ వాక్య భాగము చూపిస్తూ ఉంది. ఈ వాక్య భాగములో ప్రభు మెల్లగా మన జీవితాలను దర్శిస్తూ ఉన్నాడు. మెల్లగా మన హృదయపు తలుపులను తడుతూ ఉన్నాడు. లోపలి నుండి మూయబడి ఉన్న మన హృదయ తలుపులను మనమే తెరువవలసి ఉంది. పరమగీతములోని ప్రభు యొక్క లేక రాజు యొక్క ప్రియురాలు అనేక సుగంధ ద్రవ్యాలతో తనను తాను అలంకరించుకొనడంలో మునిగి తన ప్రియుడికి తలుపు తీయకపోవడం వల్లే ఈనాడు సంఘము అనేక దర్శనాలు, ఆత్మవరాలు పొందడములో ప్రభువును హెచ్చించడం మర్చిపోతూ ఉంది. ప్రభు పరిశుద్ధాత్ముని ద్వారా సంఘములో హెచ్చించబడవలసి ఉన్నాడు. ఇక సంఘము తన ప్రియుడైన ప్రభువును అర్థం చేసుకోవడం ఎలా అనేది యోహాను సువార్త 21వ అధ్యాయములో ప్రభు ముమ్మారు పేతురును తన ఎడలనైన ప్రేమ నిమిత్తమై ప్రశ్నించి, నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపుమని ఆజ్ఞాపించాడు. మనము ప్రేమించినప్పుడు మన ప్రేమను కనుపరిచే సాధనము ఏది అంటే ఆయన గొర్రెలను, ఆయన ప్రజలను, ఆయన సంఘాన్ని విశ్వాసులుగా మనం ప్రేమించాలి. ఈ విధంగా పరమగీతము మన హృదయ సంబంధమైన అంశాల్లోనిది అతి ముఖ్యమైన ప్రేమను గూర్చి మాట్లాడుతూ ఉంది. ఇట్టి ప్రేమ యొక్క ముఖ్య లక్షణం లేక దాని విలువ, నాణ్యతలను పరమగీతము ఏ విధంగా తెలియజేస్తుంది అంటే, ఈ దైవ ప్రేమ మొదటిగా దేవునితోనే ప్రారంభించబడాలి. అప్పుడు దేవుని ప్రజలను, దేవుడు నీకిచ్చిన కుటుంబ సభ్యులను నీవు సమర్థవంతంగా ప్రేమిస్తావు. ఈ ప్రేమ ప్రత్యేకమైనది, లోక విధానానికి భిన్నమైనది, నిస్వార్థమైనది, సంతృప్తికరమైనది, ఫలభరితమైనది, ఆదరణకరమైనది, ఆర్పజాలనిది, నిత్యమైనది. ఇంకా యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనములో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకుందురని ప్రభు అంటున్నారు. ప్రియ సోదరుడా, సోదరి, దేవుని ఆజ్ఞలను మీరు గైకొనుట వలన ఆయనను ప్రేమించుచున్నారని అర్థం. మీరు ఆయనను ప్రేమించుచుంటే ఆయన గొర్రెలను లేక ఆయన సంఘాన్ని ప్రేమించాలని గ్రహించాలి. యేసు ప్రభు మనందరి పట్ల చూపుతూ ఉన్న ప్రేమ నిస్వార్థమైనది, సంతృప్తికరమైనది, ఆదరణకరమైనది,
ఆర్పజాలనిది, నిత్యమైనది, అమరమైనది, శాశ్వతమైనది. అట్టి దైవ ప్రేమను పొందుచున్న నీవు నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువును ఏ విధంగా ప్రేమిస్తున్నావు? ఆయనను ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటూ నీ హృదయములో ఆరాధించే, విశ్వాసముంచే అనుభవం నీలో ఉండాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. త్రాళ వంచండి. ప్రేమాస్వరూపుడివైన మా ప్రియ తండ్రి, ఇంతవరకు మీ వాక్యము ద్వారా మా శ్రోతలతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకు మా ఆత్మీయ జీవితాల్లో మొదటి స్థానమిచ్చుటకు, మిమ్ములను మా ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించడానికి మాకు నేర్పించుమని మా శ్రోతల్లో ఉన్న బలహీనుల కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం. మీ యొక్క గాయపరచబడిన హస్తమును చాపి మా ప్రియ శ్రోతలను బాగుచేయమని, స్వస్థపరచుమని, వారి విశ్వాసాన్ని బలపరచుమని, ఈ ప్రత్యేకమైన సమయంలో మీ సందేశమును విన్న ప్రతి శ్రోతను బహుమిక్కిలిగా దీవించుమని, మిమ్ములను ప్రేమించేవారుగా చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నాములో ప్రార్థిస్తున్నాము పరమతండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.